ఈ రోజుల్లో వివాహం అనేది అవడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత కలిసి ఉండడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఖచ్చితంగా ఒక 4 నెలల్లో పుట్టిన వాళ్ళు మాత్రం వివాహం అయిన కాడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోకుండా వాళ్ళని బాధపెట్టి వాళ్ళు డైవర్స్ తీసుకోవడం, వీళ్ళ నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళని హింస పెట్టేసి తర్వాత మాత్రం దేవుడు రాముడు ఏడ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది బాధ పెట్టినా పెట్టకపోయినా తలరాత ప్రకారం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఒక 4 నెలల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 నెలల్లో పుట్టిన వాళ్ళు జాతకాలు జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే ఒకవేళ వివాహం అయిపోతే అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా కొంచెం తెలివిగా సాల్వ్ చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అందులో మొదటి నెల ఏంటంటే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు, తర్వాత జూన్ నెలలో పుట్టిన వాళ్ళు, ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు, నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు, అలాగే డిసెంబర్ నెలలో పుట్టిన అబ్బాయిలకు మాత్రమే అది. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.